వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 160 గజాలు. 160 గజాలు G+2+పెంట్ హౌస్ అండి. చాలా పెద్ద ఇల్లు. ఈ చాలా పెద్ద వెంచర్ అండి. దమ్మాయిగూడ దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఉన్న ఇల్లు. G+2+పెంట్ హౌస్ 160 గజాలు. 160 గజాలు ఇల్లు. ఓకేనా అండి. చాలా పెద్ద ఇల్లు అండి. చాలా పెద్ద కార్ పార్కింగ్. కింద ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు. పైన డబుల్ బెడ్రూమ్, ఆ పైన డబుల్ బెడ్రూమ్, ఇంకా పైన డబుల్ బెడ్రూమ్. సో మీకు ఇప్పుడు నేను పూర్తిగా ఇంట్లోకి తీసుకెళ్తానండి. ఈ వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నేను మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తాను. తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో 50 lakhs బిలో హౌసెస్ ఉంటాయి, 50 lakhs అబోవ్ హౌసెస్ ఉంటాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి. ద పీపుల్ ఆర్ లివింగ్ హియర్. చాలామంది ఉంటున్నారండి ఈ చుట్టుపక్కల. చాలా పెద్ద లేఅవుట్. ఈ లేఅవుట్లో ఉన్న ఇల్లు. ఓకేనండి. మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తున్నానండి. పెద్ద పెద్ద రోడ్స్, 40 feet 30 feet రోడ్స్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియా అండి. ఇది పార్కింగ్ టైల్స్ వస్తాయి. చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా అంతా ఫిట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. 99% కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న పెండింగ్స్ ఏమైనా ఉండేదంటే అవి చేసిస్తారు. అండ్ ఇది వచ్చేటప్పటికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ మొత్తం గ్రానైట్ వేశారు. ఓకేనా అండి. ఇక్కడ ఈశాన్య మూల, ఇది ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈశాన్య మూల. ఇది బోర్ వస్తుందండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ వాటర్ సంప్ వస్తుంది. సో ఇదంతా కార్ పార్కింగే. ఆల్మోస్ట్ ఒక 4 to 5 కార్స్ ఈజీగా పెట్టుకునేంత స్పేషియస్గా ఉన్న కార్ పార్కింగ్. మినిమం 4 నుంచి 5 కార్లు పెట్టుకోవచ్చు అండి. అంత పెద్ద కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ అయిపోయింది, చేస్తారు. కింద సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు. అండ్ ద సేమ్ టైం ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ ఇది బయట నుంచి వచ్చే వాష్రూమ్. సో సపరేట్ వాష్రూమ్ ఇచ్చారు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కిందనే వాష్రూమ్ కావాలనుకున్నప్పుడు సో బయట కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఓకేనండి. సో కింద మొత్తం పార్కింగ్ టైల్స్. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు. వెట్టిఫైడ్ టైల్స్, ఫాల్ సీలింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఈ వాష్రూమ్ అండ్ లోపల కూడా ఒక వాష్రూమ్ ఉంది. బయట నుంచి వచ్చిన వాష్రూము అండ్ లోపల కూడా ఒక వెస్ట్రన్ టైప్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు. ఓకేనండి. సో సింగిల్ బెడ్రూమ్ అంటే ఒక సింగిల్ రూము ప్లస్ కిచెన్ లాగా ఇచ్చారు. ఓకే. సో మొత్తం కబోర్డ్స్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం కబోర్డ్స్, గ్రానైట్ ఇచ్చారు. పైన టైల్స్ చూడండి చాలా బాగున్నాయి. G+2+పెంట్ హౌస్ అండి. G+2+పెంట్ హౌస్ ఇది. సో మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. డోర్ ప్యాటర్న్ ఇలా ఉంది. కార్ పార్కింగ్ మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇదంతా కార్ పార్కింగే. సో నేను స్టెప్స్ తీసుకుంటాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నానండి. అండ్ ఇది ఎలివేషన్లో పార్ట్. స్టీల్ గ్రిల్ ఇచ్చేసారు ఆల్రెడీ. కింద మొత్తం గ్రానైట్ వచ్చింది. ఓకేనండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది. ఫాల్ సీలింగ్ లైట్స్ 100% టేక్వుడ్ అండి. ఒరిజినల్ టేక్వుడ్. ఇది ఓనర్స్ ఉండడానికి వీలుగా పర్ఫెక్ట్గా ఉన్న ఇల్లు అండి. సో ఇప్పుడు చూడండి, ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు అలా అజ్యూమ్ చేసుకుంటే. సో ఇది వచ్చేటప్పటికి పైన ఫాల్ సీలింగ్తో సహా విత్ కలర్స్తో సహా అంతా అయిపోయింది. ఓకేనండి. సో నార్త్లో కూడా ఒక డోర్ ఇచ్చారు. అండ్ టీవీ ఏరియా. ఇక్కడ ఒక ఆర్చ్ వచ్చింది. డివైడేషన్ ఆఫ్ ద ఆర్చ్. ఇక్కడ డైనింగ్ వస్తుందండి.
డైనింగ్ వస్తుంది. అండ్ పూజా రూమ్ వచ్చింది చూడండి. పూజా రూమ్ కూడా డబల్ డోర్ ఇచ్చారు. సో పూజా రూము, వాష్ బేసిన్. నెక్స్ట్ వచ్చినప్పుడు కిచెన్ అండి. కిచెన్ సపరేట్గా వచ్చింది. కిచెన్లో మళ్ళీ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా చేశారు. మొత్తం షెల్ఫ్ ఇచ్చారు. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చిందండి. అండ్ టైల్స్ చూడండి కిచెన్లో. సో నెక్స్ట్ మళ్ళీ డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. డైనింగ్ ఏరియాలో వచ్చి వాష్రూమ్. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్. వాష్రూమ్ ఇది కూడా వెస్ట్రన్ వాష్రూమ్ ఇచ్చారు. గీజర్ పాయింట్స్ ఉంటాయి వాష్రూమ్స్లో. అండ్ మాస్టర్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి. ఫాల్ సీలింగ్ చూడండి, లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. సో వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు. యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో యూపీవీసీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి షెల్ఫ్స్. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయండి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి లో రూఫ్ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ ఏరియా. సో దిస్ ఈజ్ ద డ్రెస్సింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. ఇది షింక్ ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్స్లో ఈవెంట్స్ ఇవి కూడా సెరా ఇచ్చారండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మీకు అర్థమవుతుంది ఏం చేశారనేది. కమోడ్స్ కూడా సెరా ఇచ్చారు. ఓకే, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. షెల్ఫ్స్ వుడ్ వర్క్ చేయించుకుంటే మంచి బీరువాలో వస్తుంది. వెంటిలేషన్ పర్పస్ బ్రహ్మాండమైన విండో వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది 6x6 కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా 6x6 కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్పేస్. చాలా స్పేస్ ఉంటుందండి. ఓకేనా. సో చిల్డ్రన్స్ బెడ్రూమే చాలా విశాలంగా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ దీనికంటే పెద్దదిగా ఉంటుంది. సో లో రూఫ్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని డైనింగ్లోకి తీసుకొచ్చాను, హాల్లోకి తీసుకొచ్చాను. హాల్లోంచి నార్త్ డోర్లోంచి బయటకు వెళ్తున్నాం. నార్త్ డోర్లో ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారండి. అంటే ఈ ఫ్లోర్ వాళ్ళకి ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు. ఓకేనండి. మళ్ళీ మనం సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ తీసుకుంటున్నాను. సెకండ్ ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్. డబుల్ డోర్ వచ్చింది. మళ్ళీ నార్త్ డోరు. సో ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్లో చూపించిన ప్యాటర్న్లోనే ఉంటుంది, కాకపోతే కలర్స్ అవి వేరియేషన్. ఇక్కడ ఆర్చ్ అది వేరియేషన్ ఉంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఓపెన్ కిచెన్ అయిందండి. డైనింగ్ ఏరియా, పూజా రూమ్, పెద్ద పూజా రూమ్ వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్ అయిందండి. ఇక్కడ కింద ఓపెన్ కిచెన్ కాలేదు కదా, ఇక్కడ ఓపెన్ కిచెన్ అయింది. ఇది మళ్ళీ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ కామన్ వాష్రూమ్, అండ్ మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా అంతా వచ్చేసినాయండి. ఏసీ పాయింట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్, ఫాల్ సీలింగ్, ఇన్వర్టర్ పాయింట్స్. మళ్ళీ ఇక్కడ ఒక లో రూఫ్, డ్రెస్సింగ్ ఏరియా, అటాచ్డ్ వాష్రూమ్. స్లైడింగ్ విండో కామన్ అండి. ఇంకా ప్రాసెస్ అంతా కామన్. కొంత వేరియేషన్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఓపెన్ కిచెన్ కాదు, సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ కిచెన్, అంతే తేడా.
సో సేమ్ ప్యాటర్న్ ఆఫ్ హౌస్. సెకండ్ ఫ్లోర్లో నుంచి బయటికి వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు థర్డ్ ఫ్లోర్. పెంట్ హౌస్ చూస్తున్నాము. ఇప్పుడు మనం పెంట్ హౌస్లోకి వెళ్తున్నాం. పైన కూడా స్లాబ్ వచ్చిందండి. బ్యాక్ చూపిస్తున్నాను మళ్ళీ. పైన కూడా స్లాబ్ వచ్చింది. ఓకేనండి. సో పెంట్ హౌస్. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వాష్ రూమ్ ఇచ్చారు. బయట ఇండివిజువల్గా వాష్ రూమ్ ఇచ్చారు పెంట్ హౌస్కి. ఓకేనండి. సో డోర్ ఇటు నుంచి వస్తుంది, ఫ్రంట్ ఏరియా నుంచి. ఇది పెంట్ హౌస్ అండి. ఇది టీవీ ఏరియా వస్తుంది. కావాలని ఒక హాల్ లాగా ఇచ్చేసి డివైడ్ చేస్తారు మొత్తం కిచెన్ లాగా. వండర్ఫుల్గా వచ్చిందండి హౌస్. అసలు 160 స్క్వేర్ యార్డ్స్ వండర్ఫుల్ హౌస్. సూపర్బ్ హౌస్. ఓకేనండి. దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి. మళ్ళీ చెప్తున్నానండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీడే మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో 50 lakhs బిలో హౌసెస్ ఉంటాయి, 50 lakhs అబోవ్ హౌసెస్ ఉంటాయి, 1 crore అబోవ్ హౌసెస్ కూడా ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకొని నాకు కాల్ చేయండి. మీకు క్లియర్గా ఎక్కడ ఏంటి క్లియర్గా చెప్తాను. అండ్ మీరు నాకు కాల్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ అవి కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.